కాపునాడు. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. పిఠాపురం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైన స్థానంగా, అంటే శాసనసభ పోటీలు జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గ పోటీల్లో శాసనసభ స్థానం చాలా సంచలనంగా మారుతుంది రోజు రోజు. ఎందుకని అంటే అందరికీ తెలిసిందే, ఆ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా కాపు సామాజిక వర్గం వ్యక్తిని, ఒక మహిళని అక్కడ పోటీకి ఎక్కడికక్కడ అంచనాలు చాలా పెరిగిపోతున్నాయి, ప్రశ్నలు మెదులుతుంది, సవాళ్లు ఒకరికొకరు ఎన్నో రకాలుగా. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పిఠాపురం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఎన్డీఏ కూటమిని గెలిపించమని కోరటం జరిగింది. ఈ విషయాలపై మనతో చర్చించడానికి కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాల సుబ్రహ్మణ్యం గారు స్టూడియోకి వచ్చినారు. స్వాగతం సుబ్రహ్మణ్యం గారు. సార్, చెప్పండి, ప్రత్యేకించి ఈ రాజకీయ పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగం మీరు ఏ రకమైన అభిప్రాయాన్ని మీరు వెలిపించదలుచుకుంటున్నారు? గోదావరి జిల్లాలో కాకినాడకున్న ప్రాచుర్యం పిఠాపురానికి లేదు. కానీ పిఠాపురానికి కాకినాడకి దూరం 15 కిలోమీటర్లు. అలాంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే పిఠాపురానికి మహర్దశ, కాకినాడకి రాజ్యభోగం రెండు వస్తాయనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఇంచుమించు హైదరాబాద్, సికింద్రాబాద్ తీసుకున్నా, ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా, గుంటూరు ప్రాంతాలు తీసుకున్నా, ఇంచుమించు ఇవి జంట నగరాలు లాంటివి. ఆ స్థానాన్ని రేపు పిఠాపురం, కాకినాడ రావడానికి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో ఆ స్థానం లభిస్తుంది. అలాగే ఇప్పుడు దాకా కాకినాడ అంటే ఒక పోర్టు విలేజ్ అన్నట్టు, పోర్టు ప్రాంతం అన్నట్టు ఉంది తప్ప ఇప్పుడు దాకా సరైన రావాల్సినంత గుర్తింపు రాలేదని నా అభిప్రాయం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన అనేకమైన అభివృద్ధి పథకాలు చూస్తుంటే మా ప్రాంతంలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుంది అన్న ఏసు వచ్చేస్తుంది. ఎందుకంటే పిఠాపురం, కాకినాడ మధ్యలో ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఇంటి అపోలో హాస్పిటల్ అయింది. మండలానికి ఒక ఆసుపత్రి, మల్టీ స్పెషల్ ఆసుపత్రి పెడతా ఉన్నారు సార్. మండలానికి హాస్పిటల్, మెయిన్ హాస్పిటల్ అనేది పిఠాపురం, కాకినాడ మధ్యలో వస్తే అటు సమంగా కాకినాడ డెవలప్ అయింది, ఇటు పిఠాపురం డెవలప్. అలాగే ఇప్పుడు ఉప్పాడ ప్రాంతంలో, తీర ప్రాంతంలో ఉన్న ఈ సముద్రం తాకిని తట్టుకోవడానికి ఆయన చెప్పిన స్కీమ్స్ కానీ, అలాగే ఎంతో పరిణితి చెంది అభివృద్ధి పట్ల పక్కా ప్రణాళికతో రేపు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. అందుకని పిఠాపురం అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ పాత్ర రేపు చాలా కీలకంగా ఉంటుంది. అది ఆంధ్ర రాష్ట్రంలోనే తలమానంగా తయారైందని చెప్పి నా సార్, మీకు తెలిసిందే పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటింగ్ శాతం సుమారు 1,00,000 మంది ఉన్నారు. ఆ 1,00,000 మంది కాకుండానే జనసేన అభిమానులు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో మా ప్రాంతంలో పోటీ చేస్తున్నారు పార్టీ అధినేత, ఆయనకున్న అభిమానులు, ఆయన మీద ఉన్న అభిమానులు ఇతర కులాల్లో ఇంతమందిని ఆకట్టుకోగలిగేలాగా ఆయన ఈ ప్రసంగం చేశారని మీరు అనుకుంటున్నారు? ఆయనకి ఈ ప్రసంగంలో ఆ కులం, ఈ కులం అనే సబ్జెక్ట్ ఎక్కడ లేదు. నిజమేనండి, సబ్జెక్ట్ చేయలేదు, సబ్జెక్ట్ కాదు. పిఠాపురం అభివృద్ధి చెందాలి, పిఠాపురం అభివృద్ధి చెందలో నా మార్క్ అనేది కనపడాలి, నా పాలన, రాబోయే పాలనలో నా వంతు మార్కు నేను చూపిస్తాను అని బహిరంగంగా ప్రకటించడం అనేది ఆలోచనాపరంగా ఉన్న వాళ్ళందరూ కూడా వారిని కూడా తన వైపు తిప్పుకోవడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. ఒక అభిమానులే కాకుండా, కాపులే కాకుండా ఆలోచనాపరంగా ఉన్న తటస్థమైన ఓటర్స్ అందరినీ తన వైపు లాక్కోవడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడని చెప్పి నా అభిప్రాయం. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఒక నియోజకవర్గం గురించే మీరు అనుకుంటున్నారా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, అంటే ఆయనకి సమస్యల మీద ఉన్న అవగాహన బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపించగలదంటారా? మొదట్లోనే ఒక మాట చెప్పాను సార్, మా నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ చేయట్లేదా అని. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపు రాష్ట్ర రాజకీయాల గతిని మాత్రమన్నాడు. పిఠాపురం అనేది ఆయనకి ఒక చిన్న మార్పు. ఆ మార్కులో మార్పు తీసుకొస్తాడు. ఆ మార్పుని రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తాడని చెప్పి మా అభిప్రాయం. సరే సార్, మీరు కాపునాడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి మీద కాపునాడు స్టాండ్ ఏంటో చెప్పగలరా? ఎన్డీఏ విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే మా కాపునాడు నిర్ణయం అని చెప్పి నేను మొదట్లో చెప్పుతూ వచ్చాను. మంచి అయినా చెడైనా, లాభమైనా నష్టమైనా రేపు ఎన్డీఏ గెలిపే మా లక్ష్యం అని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే
ఈ ఎన్నికలు 2024 ఎన్నికల్లో అధికార మార్పిడి అనేది ప్రధానమైన అంశం తప్ప ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే ఆలోచన అది పక్కన పెట్టేయాలి. రెండు, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యవహరించే తీరును బట్టే 2029 ఎలక్షన్ల భవిష్యత్తు ఉంటుందని చెప్పి, అలాగే ఎన్డీఏలో దాని వారసులు కానీ ఎవరు వచ్చినా సరే వాళ్ళకు కూడా 2029 పెద్ద పాఠం అయింది. 2024 పాఠం అయితే దాని రిజల్ట్ 2029 చూస్తాం. ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్డీఏ కూటమిలోనే టీడీపీ కూడా భాగస్వాములు ఉన్నారు. ఇప్పుడు వరకు ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్న వర్మ గారు, ఆయన చంద్రబాబు ఆదేశాల మేరకు పూర్తి మద్దతు ఇస్తున్నారు అనే విషయం మీద మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? డెఫినెట్ గా వర్మ గారు ఒక మంచి నాయకుడు. అలాగే వర్మ గారిని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇంచుమించు పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్ ప్లస్ పాయింట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమే. చంద్రబాబు నాయుడు హామీతో వర్మ గారు బేషరతుగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయటం, ఆ సపోర్టుతో భవిష్యత్తులో వర్మ గారు కూడా ఒక కీలకమైన వ్యక్తిగానే ఈ పవన్ కళ్యాణ్ టీంలో ఉంటారని చెప్పి నా అభిప్రాయం. అంటే ఆ విజయంలో పవన్ కళ్యాణ్ విజయంతో పాటు రేపు అభివృద్ధి, పిఠాపురం అభివృద్ధి గారు కూడా భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని పక్కన పెట్టుకొని ఆ ప్రాంత అభివృద్ధి మొత్తానికి ఒక కీలకమైన వ్యక్తిగా ఉంచుతారని చెప్పి నా అభిప్రాయం. సరే సార్, చివరిగా చిన్న ప్రశ్న. పిఠాపురం ఓటర్లకి కాపునాడు తరపున ప్రతి ఒక్కరికి మీరిచ్చే సందేశం ఏంటి? నాకు ప్రస్తుతం 66 ఏళ్ళు, ఎంతో అనుభవం, దాదాపు 52 ఏళ్ళ నుంచి ఆర్గనైజేషన్లో ఇట్లు తిరిగిన వ్యక్తిగా మొదటిసారిగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి నా కళ్ళం నీళ్లు తిరిగింది. అంటే మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు తల వంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నా గెలుపులో మీరందరూ భాగస్వాములు అవ్వండి, ఇది నా కోరిక అని. అంటే నేను ముందు ఒక సామెత చెప్పుకోవాలి. మహాభారతంలో అర్జునుడు కర్ణుడు సంవాదంలో కర్ణుడికి రాజ్యాధికారం లేదు కాబట్టి పోటీలో పాల్గొనకూడదని చెప్పినప్పుడు దుర్యోధనుడు అంగరాజ్య అధిపతిగా రాజుగా నియమించిన తర్వాత అక్కడ కర్ణుడు ఒక మాట మాట్లాడతాడు. ఏం మాట అంటే, ఎక్కడా తల వంచని రాధేయుడు దుర్యోధను తలకాయ ఉంచుతున్నాను అని ఒక మాట చెప్తాడు. ఎంతో మంది హేమీలు, మోడీ కానీ, షా కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి పెద్ద పెద్ద నాయకులందరితో సమంగా కూర్చొని ఎక్కడా తల వంచుని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజల ముందు తలకాయ వంచాడంటే అది పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం అని మనం భావించాలి. అందుకని అది దృష్టిలో పెట్టుకొని కులాలతో సంబంధం లేకుండా కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు, మున్నూరు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అలాగే కమ్మ, రాజు, బ్రాహ్మణ, వైశ్య లాగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకితే ప్రతి కులం పవన్ కళ్యాణ్కి అండగా ఉండాలని రేపు 2024 ఎన్నికల్లో అధికార పీఠంపై పవన్ కళ్యాణ్ రాక కోసం కాపునాడు ఎదురు చూస్తుందని చెప్పి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదండి పిఠాపురం ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ గారు హామీలు ఇచ్చారు. ఒక ఆసుపత్రి డెవలప్ చేస్తానని చెప్పేసి, ఒక కోర్టు డెవలప్ చేస్తానని చెప్పి, జట్టీలు పెడతానని చెప్పేసి, ఎంతో ఆ సముద్రం ఆటుపోట్లలో ఇబ్బంది పడే ప్రజానీకానికి ఆల్టర్నేటివ్ చూపిస్తానని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నిటితో పాటు ప్రజలను ఆకట్టుకునే రీతిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, ఆయన ఆలోచనలు ప్రజలందరూ కూడా ఫిదా అవ్వడం, అంటే చాలా ఉద్వేగంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనకి తప్పనిసరిగా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఆకుల తిరుమలరావు సైనింగ్ ఆఫ్. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.